నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య సైక్యత లేకపోవడం, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలాయించడం కోసం చేస్తున్న దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఇది ఒక తలనొప్పిగా మారింది. మొదట మనం చూసుకుంటే పొన్నం ప్రభాకర్ గారు మధ్య ఆయన అక్కడి నుంచి స్టార్ట్ అయింది పార్టీ. పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు మధ్య కుల పంచాయతీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొండా సురేఖ గారు, సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మధ్య ఆధిపత్య పౌరు పంచాయతీ. తర్వాత లక్ష్మణ్ కుమార్ గారు, వివేక్ వెంకటస్వామి గారి మధ్య మళ్ళీ కుల పంచాయతీ. ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇప్పుడు మళ్ళీ కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మధ్య ఆధిపత్య పోరు. ఇది ఒకటి మీద ఒకటి చేసుకుంటూ పోతూ కొండా సురేఖ గారి దగ్గర పనిచేసే ఓఎస్టీని అతన్ని సస్పెండ్ చేయడం, అతన్ని అరెస్ట్ చేసేదానికి కొండా సురేఖ ఇంటి మీదకి టాస్క్ ఫోర్స్ పోలీసులు పంపించడం, అక్కడ కొండా సురేఖ గారి కుమార్తె సుస్మిత గారు వాళ్ళ మీద గట్టిగా మాట్లాడడం, మేము బీసీలు అయినాము, మా అమ్మగారు బీసీ మంత్రి కాబట్టి రెడ్లంతా ఒకటయ్యి మా మీద దాడి చేస్తున్నారు, దీంట్లో రేవంత్ రెడ్డి గారు పాత్ర కూడా ఉందని సుస్మిత గారు మాట్లాడడం, తర్వాత కొండా సురేఖ గారు వెళ్ళి అధిష్టానంతో కలవడం, అది కూడా మనకు తెలిసింది. ఇప్పుడు ఇది సాప కింద నీరులా ఇది ప్రవహిస్తూనే ఉంది. ఎప్పుడు బగ్గమంటుందో తెలియదు. ఈ పెద్దల వద్దకు ఈ పంచాయతీలు ఒకటే పోతున్నారు. మహేష్ కుమార్తో ఈ పొంగులేటి ఈ మంత్రి కొండా సురేఖ భేటీ కావడం కూడా జరుగుతుంది. ఏమరంటే ఈ కాంగ్రెస్ పార్టీలో పరిమాణాలు ఒకటి బయటపడుతున్నాయి. కొంతకాలంగా నెలకొన్న వివాదం గురువారం రాత్రిలో కొనసాగుతుంది. పరిస్థితి మరీ దిగజారి రచ్చకేయకుండా పార్టీ పెద్దలు అతి కష్టం మీద నియంత్రించగలిగారు. అయితే తనను లక్ష్యంగా చేసుకుని పార్టీలో మంత్రివర్గంలో కుట్రలు జరుగుతున్నాయని మంత్రి సురేఖ గారు ఆరోపిస్తున్నారు. ఏమిటంటే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కూడా సమావేశమై తన వాదన వినిపించారు. ఎందుకంటే మీనాక్షి, బట్టి, మహేష్ కుమార్తో మంత్రి కొండా సురేఖ గారు భేటీ అయ్యి మంత్రివర్గంలో తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని కూడా ఆరోపణ చేశారు. తనకు చెప్పకుండా ఓఎస్డీని తొలగింపు అవమానకరమని వాదన. దీని మీద పార్టీ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటారనేది కూడా మనకు తెలుస్తుంది. తర్వాత ఏం తెలుస్తుందంటే మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో గారు కొండా సురేఖ గారు కలిసి తనని తొలగించడాన్ని, తన దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీని ప్రభుత్వం తొలగించడాన్ని అవమానకరంగా భావించినట్లు ఆమె వారికి చెప్పినట్లు కూడా సమాచారం. పార్టీలో తమపై జరుగుతున్న దాడి గురించి మీనాక్షికి వివరించినట్లు కూడా మన కొండా సురేఖ్ గారు చెప్తున్నారు. కొండా సురేఖ్ గారు, కొండా మురళి గారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ సోనియా గాంధీని కలసాలనేది కూడా చూశారు. కానీ దాంట్లో కాంగ్రెస్ పెద్దలు కూడా వాళ్ళతో మాట్లాడి దాన్ని కొంచెం ఆ గలాట్లను సద్దుమణిగించారు. ఏమరంటే కొండా సురేఖ గారు ఒకటే, నా మీద అవమానం జరుగుతుంది, నేను బీసీ బిడ్డను కాబట్టి నా మీద రెడ్లంతా నా మీద చూపిస్తున్నారనేది కూడా సమాచారం. దీని మీద మీనాక్షి నటరాజన్తో వారు సమాసమయ్యారు కొండా సురేఖ గారు. దీని మీద పరిమాణాలపై పార్టీ ఇన్ఛార్జి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ విషయంలో కొంచెం వాళ్ళకి హామీ ఇచ్చారు. ఎందుకంటే సమస్యను పార్టీ పెద్దలు సెటిల్ చేస్తామని చెప్పారనేది కూడా కొండా సురేఖ గారు చెప్తున్నారు. కొండా సురేఖ గారి మీద దాడి చేయడం, వరంగల్లో మంత్రి పొంగులేటి దేవాదాయకు సంబంధించి కాంట్రాక్టర్ వ్యవహారాల్లో తలదూర్చారన్న ఆరోపణలతో మొదలైన వివాదం చిలికి గానివాల్లాగా మారింది. మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ లేకుండానే సమావేశం జరగడం, ఆ తర్వాత సురేఖ ఓఎస్డీ సుమంతను తొలగించడంలో కూడా వివాదం ముదిరింది. చూడండి, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
ఈ దేవాదాయ శాఖలో కలిగించుకోవడం, అభివృద్ధి పనుల్లో ఆయన కలగజేసుకోవడం కూడా, ప్లస్ నాకు తెలియకుండా ఓఎస్డీని తొలగించడం కూడా ఆయన అవమానంగా భావిస్తుంది. తనకు తెలియకుండా మేడారం సమ్మక్క సారక్క మేడారం చేత అభివృద్ధి కార్యక్రమాలను కాంట్రాక్టర్లు తన కంపెనీ వాళ్ళకి ఇచ్చుకోవడం కూడా సురేఖ గారు ఒప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే మేడారం అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ నుంచి రోడ్లు భవనాల శాఖ బదలాయించడంలో మంత్రి సురేఖ ప్రమేయం లేకుండానే పనులు జరుగుతున్నాయి. పోలీసులతో వాగ్వాదాన్ని దిగిన మంత్రి కుమార్తె సుస్మిత సీఎంలు పలువురు మంత్రులపై నేరుగా విమర్శలు చేశారు. బీసీ నాయకురాలైన తన తల్లి పట్ల ఒక వర్గం కక్షపూరితంగా వివరిస్తుందని చేసిన వ్యాఖ్యల్లో కూడా పార్టీలో దుమారం సృష్టించాయి. ఎందుకంటే కొండా సురేఖ గారితో ఇవన్నీ కూడా చూస్తే చాలా రోజుకు ఒక ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ కొండా సురేఖ గారి మధ్య ఈ వివాదం సమిసిపోలేదు, మెల్లిగా అట్లే ఉంది. మళ్ళీ ఏదో రోజు బయటపడతాయి. దీని మీద కాంగ్రెస్ పెద్దలు బదలాయించారు. ఈ కొండా సురేఖ గారు పరిస్థితి చూసుకుంటే బిల్లు ఆమోదించకుండా తోక జాడించారని కొండా సురేఖ గారు అనడం, సీఎం రేవంత్ రెడ్డితో డి అంటున్నారు కొండా సురేఖ గారు. ఏంటంటే దీని మీద కాంట్రాక్ట్ల మీద రచ్చ చేస్తున్నారు. క్యాబినెట్కు కొండా సురేఖ గారు డుమ్మా కొట్టేశారు. మరి పరిస్థితి చూస్తే కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టి నాకు తెలియకుండా నా మంత్రివర్గంలో అందరూ పెత్తనం జలాయిస్తున్నారనేది కూడా తెలుస్తుంది. మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా, పోలీసులు పోయి అక్కడ మట్టిలో వెళ్ళడం కూడా చేస్తున్నారు. ఎందుకంటే మంత్రి ఇంటి దగ్గర ఫుల్ డ్రామా, పోలీసులు. పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తుందో ఏమనేది కూడా తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ తెరపడినట్లేనా అని కొంతమంది అంటున్నారు. మరి తెరపడుతుందా లేదా, ఏమి కొండా సురేఖ గారి యొక్క పరిస్థితి ఏమి అనేది కూడా నిదానంగా తెలుస్తుంది. ఎందుకంటే కొండా సురేఖ గారు కూడా సీనియర్ ఆయన కాబట్టి కొండా మురళీ గారు కావచ్చు, కొండా సురేఖ గారు కావచ్చు, ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు తో ఏమి ఇబ్బంది లేదు వీళ్ళకు, కానీ సహచార మంత్రులతో ఇబ్బందిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళను చేయలేదని చెప్పి కొండా సురేఖ గారి కూతురు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కూడా కోపంగా మాట్లాడింది. ఇది కొండా సురేఖ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఈ వివాదం ఇంతటితో సర్ది మునిగినట్టేనా, లేదు ఎపిసోడ్ ఎండ్ అవుతుందా అనేది కూడా మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.